So hi guys, in this video we're going to discuss about the top 5 reasons why we should learn ServiceNow and also ServiceNow లో చూసుకుంటే ఇంకా డెవలపర్స్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఏ కంపెనీస్ ఎక్కువ హైర్ చేస్తూ ఉన్నాయి అండ్ అట్ ది సేమ్ టైమ్ వాట్ ఆర్ ద లాంగ్వేజెస్ ఆర్ లాంగ్వేజెస్ రిక్వైర్డ్. సో ఇఫ్ యూ వాంట్ బికమ్ ServiceNow డెవలపర్, సో డెఫినెట్గా దీని గురించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. సో సో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, so successfully we have completed first pipeline, which is a very biggest milestone అనమాట. ఎందుకంటే no one is providing or no one is focusing on pipelines in DevOps. లేకపోతే ఈ ప్రాజెక్టుల మీద చాలా తక్కువ మంది, నాకు తెలిసి డెవాప్స్ మీద అయితే ఎవరు లేరు అనుకుంటున్నాను. సో ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ లాంగ్ ప్రాసెస్ అనమాట. సో లైనెక్స్ సంబంధించి ఫస్ట్ పైప్లైన్ కంప్లీట్ అయింది డెవాప్స్ కోర్స్ విత్ ఇంటర్న్షిప్ వాళ్ళకి. అండ్ పవర్ బిఐ వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ ప్రాజెక్ట్ అయిపోయింది. సో దానికి సంబంధించిన ఎగ్జామ్ ఉంది మనకి. సో ఎవరైనా ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ, ఇఫ్ యూ వాంట్ టు అటెండ్ ఎగ్జామ్ అండ్ కీ ఎక్స్ప్లెనేషన్, డెఫినెట్గా who completed through CVC Soft, yes, you can come to office to attend the exam and as well as the offline key explanation. అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అసలు ఎందుకు ఏంటి అనే డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. సో ఇది ఒక ఇన్ఫర్మేషన్. అండ్ వన్ మోర్ థింగ్, వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో డెవాప్స్ ఆఫ్లైన్ న్యూ బ్యాచ్ ప్లాన్ చేస్తున్నాము. సో ట్రైన్ అండ్ హైర్ అండ్ ఆల్సో ఇంకొకటి కూడా, అంటే సేల్స్ జస్ట్ స్టార్టెడ్, ట్రైన్ అండ్ హైర్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ యాజ్ వెల్. సో అండ్ ప్రజెంట్ అయితే ఇవే. సో ఫర్దర్గా ఇంకా కొన్ని ఇంప్లిమెంటేషన్స్ అయితే ఉన్నాయి. సో వై టాప్ 5 రీజన్స్ మనం మాట్లాడుకుంటే, ఇక్కడ హై ఇన్ డిమాండ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏ స్టేబుల్ ఆప్షన్ యాజ్ ఎ కెరియర్ అండ్ వెరీ గుడ్ ప్యాకేజ్ అండ్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో మళ్ళీ చూస్ చేసుకోవడానికి అగైన్. ఎందుకంటే డెవలపర్ అని, అడ్మిన్ అని, ఆర్కిటెక్ట్ అని, టెక్నికల్ ఎక్స్పర్ట్ అని, దేర్ ఆర్ మెనీ మోర్. సో గ్రోత్ పరంగా ఇట్ వాస్ వెరీ గుడ్. దీస్ ఆర్ 5 మెయిన్ రీజన్స్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దీనికి సంబంధించిన స్కిల్స్ ఏమేమో అంటే ఈ లాంగ్వేజెస్ అది మాట్లాడుకునే ముందు ServiceNow డెవలపర్కి, సో క్యాండిడేట్ షుడ్ నో జావా స్క్రిప్ట్, మాస్టర్ విత్ UI, HTML, SQL అండ్ CSS. అండ్ ఈ ServiceNow ప్లాట్ఫామ్ని హ్యాండిల్ అంటే అడ్మిన్ కూడా మనకు తెలిసి ఉండాలి. అండ్ XML కాన్సెప్ట్స్ మనకు తెలిసి ఉండాలి. అండ్ ITIL ప్రాసెస్ ఉండాలి, అంటే దాంట్లో ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొఫెషనల్ కూడా మనకు తెలిసి ఉండాలి. అండ్ అంటే ఈ GED కానీ, హై స్కూల్ డిప్లొమా కానీ, ఇది కానీ అవసరం పడుతుంది. సో ఇది మేజర్గా సేల్స్ ఫోర్స్ డెవలపర్ సంబంధించిన రిక్వైర్డ్ స్కిల్స్. అయితే కంపెనీస్ ఏమేమి చూస్తున్నాయంటే, HCL టాప్ కంపెనీస్ గురించి మనం మాట్లాడుకుందాం. దేర్ ఆర్ n నెంబర్, బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ వెరీ టాప్ కంపెనీస్. సో ఓకే, HCL, Accenture, Wipro, IBM, Capgemini, TCS, Birlasoft అండ్ Cognizant. సో ఇవైతే మనము మాట్లాడుకోవచ్చు. సో టాప్ కంపెనీస్ హైర్ చేసుకుంటా ఉన్నాయి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి ఉన్నాయంటే, ServiceNow డెవలపర్ అండ్ ServiceNow అడ్మినిస్ట్రేటర్, అప్లికేషన్ డెవలపర్ అండ్ ఇంప్లిమెంటేషన్ స్పెషలిస్ట్. రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే, రీసెర్చింగ్, డిజైనింగ్, కాన్ఫిగరింగ్, డెవలపింగ్, ఇంప్లిమెంటింగ్ అండ్ మేనేజింగ్ సాఫ్ట్వేర్ అండ్ టెస్టింగ్ న్యూ సాఫ్ట్వేర్ and identifying the demanded alternations and developing them, drafting and executing software code, planning quality procedure with assurance, managing and updating existing software and guiding people to use the software and applications, expertise in the technical specifications and implementation of ServiceNow integration, provide information on all technical questions associated with the improvement of ServiceNow, and develop the technical solutions, implements them and perform the component integration test, and understand the enterprise wishes and the requirements and standardize the process, and then construct them into designs, understand the massive scale applications and techniques required for the achievement of the project. సో ఇవన్నీ స్కిల్స్ అంటే రెస్పాన్సిబిలిటీస్ అయితే. సో టాప్ కంపెనీస్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, HCL, Accenture, Wipro, IBM, Capgemini, TCS, Birlasoft and Cognizant as well. So ServiceNow, yes, we can take, and there is a huge scope, but always you must go. అంటే ఎప్పుడైనా కానీ ServiceNowలో నేను అడ్మిన్ సైడ్ వెళ్తాను, తక్కువ కోడింగ్ కాబట్టి తక్కువ కోడింగ్ ఉన్న సైడ్ వెళ్తాను అని కాకుండా, so if you want a bright future, 100% go with the only coding. There is no alternative for that. And also very very important thing, focus on only your journey. Okay, not on small things. Leave small things for small people. చిన్నవాటి విషయాలు చిన్న వాళ్ళకి వదిలేసేయండి. సో యువర్
ఎయిమ్ ఆర్ యువర్ గోల్ ఈజ్ వెరీ బిగ్, దాని మీద మనం ఫోకస్ చేయాలి. ప్రతి ఒక్క దాని మీద రెస్పాండ్ అవుతూ, ప్రతి ఒక్క దాని మీద రియాక్ట్ అవుతూ మన ఫోకస్ అనేది మిస్ అవుతూ. సో ఫోకస్ ఆన్ ఓన్లీ యువర్ జర్నీ, నాట్ ఆన్ అదర్ థింగ్, ఈవెన్ సింగిల్ వన్. ఓకే, అట్లా ఉంటేనే సక్సెస్ అవుతారండి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మెయిన్గా మనకి ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఓకే, ఆ సబ్జెక్ట్ ఎక్కడ నేర్పిస్తున్నారు అది మీరు చూసుకోండి, ప్లాన్ చేసుకోండి. అండ్ ఇఫ్ యూఆర్ గోయింగ్ విత్ సమ్ ఎక్స్పీరియన్స్, సో ప్లాన్ అట్లీస్ట్ విత్ వన్ ప్రాజెక్ట్ సో దట్ ఇట్ విల్ హెల్ప్ టు యూ. ఓకే, సో ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సివిల్స్ గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.